జై భీమ్ జై భీమ్. ఈరోజు హన్మకొండలో బహుజన్ రాజ్యాధికార పార్టీతోనే మనం బహుజన రాజ్యాన్ని సాధించగలమని మరి వివిధ అభ్యుదయ భావాలు కలిగి అంబేద్కరిస్టులు ఈ రోజున పూర్తిగా మనం రాజ్యాధికారాన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సాధించాలంటే బహుజన్ రాజ్యాధికార పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశం మీద ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు జన్ను సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మనలో అందరూ కలిసి పార్టీలోకి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా కండో కప్పి అధ్యక్షుల వారు స్వాగతించాలని ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసిన చూసే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున పార్టీలు అనేకమైన పార్టీలు ఉన్నప్పటికీ కూడా బహుజనులకు న్యాయం జరుగుతలేరు. ప్రతి ఒక్క హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉన్న దానికోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరి హక్కులు పూర్తిగా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ పార్టీ చేసినా కానీ ఈ పరిస్థితి అంటే బహుజన పరిస్థితులు ఎప్పుడో మారేటి. కొంతమంది దగ్గరనే ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, అధికారాన్ని పెట్టుకొని మీతోలను బానిసలుగా చేస్తున్న క్రమంలో ఇక ఏ పార్టీ చూసినా కానీ ఇదే పరిస్థితి ఉన్నది. మన బహుజనులను మోసం చేయడమే కారణమైపోయిందని ఉద్దేశంగా మంచి నిర్ణయం తీసుకొని రమేష్ అన్న టీము మిగతా సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జన్ను సాంబయ్య గారికి, అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు సాగర్ అన్న గారికి, రజితక్క గారికి, పైడన్న గారికి, అక్కయ్యలకి, నాతోని నా మిత్రులు విజయ్, నరేష్, అలాగే విశాఖరు, రాజేష్ గారికి అందరికీ జై భీములు. ఈరోజు నేను బహుజన రాజ్యాధికార పార్టీలోకి బహుజన రాజ్యాధికార పార్టీలోకి మా టీం అంతా కూడా మరి జన్ను సాంబయ్య గారి నాయకత్వంలో మన బహుజన రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి విముక్తి చెందడంలో మరి అన్నగారి నాయకత్వంలో పనిచేయాలని సంకల్పం తీసుకొని ఈరోజు మరి నాకు ఈ పార్టీలో కూడా బలోపేతం చేసి ఒక గొప్ప ఉద్యమాన్ని ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయడం కోసం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆలోచనని తూచా తప్పకుండా అనుసరించి పనిలో ఉంటానని కోరుతూ ఈ అందరికీ జై భీమ్. మన గోల్కొండ రాజేష్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు జన్ను సాంబయ్య గారు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చేరడానికి వచ్చిన పూరీల రమేష్ అన్న మరియు ఆ టీము అందరికి కూడా సామాజిక ఉద్యమ జీవితాలతో పార్టీలోకి సాధన ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆశయం కోసం ఈ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఏదైతే సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వము అందించాలి, అది సాధించాలనే సంకల్పం ఏదైతే మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే కాన్సరాం కళలు కన్నారో ఆ కళల్ని సాకారం చేసుకొని ఆ ఒక బహుజన మహనీయుల ఆశయాలనే రాజకీయ సిద్ధాంత పునాదిగా తీసుకొని ఈరోజు బహుజన రాజ్యాధికార పార్టీ పనిచేస్తుంది. మరి ఆ పనిచేస్తున్న క్రమంలోనే మరి నా వంతుగా నా ప్రజల కోసం నేను ఒక రాజ్యాధికారమే లక్ష్యంగా ఆశయం కోసం అడుగులేస్తా, ఆశయం కోసం పనిచేస్తా అని చెప్పి మరి ముందుకు వచ్చినందుకు ముందుగా రమేష్ అన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సాధారణంగా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఏ స్థాయిలో గతంలో ఏ స్థాయిలో ఉద్యమాలు పనిచేస్తుందో వాళ్లకు ఇక్కడ బీఆర్పీలో కూడా ఆ స్థాయిలో గుర్తించుకుంటూ ఆ స్థాయిలో పెట్టుకుని పనిచేస్తామని చెప్పి తెలుపుతూ ముఖ్యంగా మరి ఈరోజు నేను సభాముఖంగా మరియు రాష్ట్ర ప్రధాన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మరి సాగర్ అన్న గారు, తర్వాత అంకేశ్వర రమేష్ అన్న గారు, మన పీస రజితక్క, శ్రీరాములపైడి వీళ్ళందరి యొక్క రాష్ట్ర నాయకత్వం మేధావుల ఆలోచన అభిప్రాయాల మేరకు మరియు మన బీఆర్పీలో చేరిన రమేష్ అన్న పూరేళ్ళ రమేష్ అన్న గారిని
మేము బహుజన్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి కూడా నియమిస్తూ సభాముఖంగా తెలుస్తున్నాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఈ రెండు బాధ్యతలు అప్పచెప్పుకుంటూ గ్రౌండ్ వర్క్ లో మేము ముందు తీసుకోవాలని చెప్పి ప్రజల్లోకి పోయే దిశగా పనిచేయాలని చెప్పి తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరియు బహుజన్ రాజ్యాధికార పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు జైలు తెలుపుతూ ముగిస్తున్నా. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఈ రోజే పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ముందుగానే చర్చించి మరి నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలు బహుజన రాజ్యాధికార పార్టీ నుంచి ఇచ్చినందుకు మరి జన్ను సాంబయ్య రాష్ట్ర అధ్యక్షుల వారికి, రాష్ట్ర కమిటీకి మరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్ ఒకటి మన ఫోటో తీయాలి, మన ప్రెస్ పంపడానికి తీస్తావా?